కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై రెండు పార్టీలు పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తున్నాయని, కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. భూభారతి, ధరణి పోర్టల్లోని అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో వీటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కన్నేపల్లి ఏదైతే మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఇది డ్రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో, ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు, లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో రైతులు సఫర్ కాకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. ధరణిలో అక్రమాలు జరిగినాయి నీ గతంలో కూడా చెప్పాను. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ధరణి వచ్చినప్పుడే చెప్పినాం, మీరు ఆ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ సరే ఇచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 2500 కేసులు ఏదో అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు బయటకు వచ్చాయి. దాని మీద దర్యాప్తు జరగాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలు పడుతుంది. ఇప్పటికే 1300 ఫేక్ అకౌంట్లు వచ్చినాయి. అక్కడ 2500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1300. అంటే మీరు ఎవరి చెవులో భూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారో దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. ధరణి ఏదైతే సిట్ చేస్తుందో ఈ భూభారతి సంబంధించిన దీంట్లో కూడా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయినారో, రాజకీయ నాయకులు ఏది ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుతానన్నా, ఏ ధరణి మీద ఏదైతే ఎంక్వైరీ మీద సిట్ పెట్టారో భూభారతిలో జరిగినటువంటి అవకతవకల్ని కూడా దాంట్లో జోడించాల్సిందిగా సిట్ ఒక సంబంధించినటువంటి దర్యాప్తు ఒక స్కోప్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.